బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్పీకర్ నోటీసులపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేసిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిటిషన్ కొట్టారని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు ఆయన. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు దానం నాగేందర్. నేను ఇంకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదంటున్నారు దానం నాగేందర్. నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందంటున్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్ళా అంటున్నారు దానం నాగేందర్. ఇటీవల తాను కాంగ్రెస్లోనే ఉన్నానని దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, మళ్ళీ గులాబీ గూటికి వెళ్ళబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, దానం నాగేందర్ కాంగ్రెస్లో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నారా? ఆయన వర్షన్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేశారు ఆయన. పిటిషన్ కొట్టారని స్పీకర్కు వినతి చేశారు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు దానం నాగేందర్. నేను ఇంకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదంటున్నారు. ఈ క్రమంలో ఇటు దానం నాగేందర్ రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? రైట్, అది గతంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు. ఈ క్రమంలో అసలు ఎంతకీ ఇప్పుడు ఏమంటున్నారు? ఎటువంటి డిస్కషన్ ఉంది? ఆయన సన్నిహితులు ఏమంటున్నారు? మళ్ళీ గులాబీ గూటికి చేరుకునే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్తో కంటిన్యూ కాబోతున్నారా? ఎటువంటి డిస్కషన్ ఉంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నారా? అఫ్ కోర్స్ వినిపిస్తున్న మాట, కనిపిస్తున్న మాట బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్లో ఆయన ఉన్నారని చెప్పి, లేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు అంటూ దానం నాగేందర్ చెప్తున్నమాట. ఎందుకైనా బీఆర్ఎస్లో ఉన్నట్ట, కాంగ్రెస్లో ఉన్నట్ట? ఎగ్జాక్ట్లీ, గతంలో మనతోనే మాట్లాడారు. ఆర్టీవీతో నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేస్తాను, మళ్ళీ నేనే గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ స్పీకర్ నోటీస్ ఇచ్చారు. ఈ రోజు 30 తారీఖు రోజున వివరణ ఇవ్వాల్సిందిగా ఈ అంశానికి సంబంధించి అసలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పిటిషన్ కొట్టివేయాలి అంటూ స్పీకర్ కు దానం నాగేందర్ వినతి చేయడమే ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను ఎప్పుడు సస్పెండ్ చేసినట్టు నాకు సమాచారం లేదు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళాను, ఆ సమావేశానికి కూడా నేను వ్యక్తిగత హోదాలో వెళ్ళాను అనేటువంటి దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. మీడియా కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తా ఉంది తప్ప నేను పార్టీ మారలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద వైరల్ గా మారింది ఈ దానం నాగేందర్ కామెంట్స్. ఆయన ఎందుకు మళ్ళీ ఇట్లా ఆయన మాట మారుస్తా ఉన్నారు అనేటువంటిది మనం చూసాం. ఆర్టీవీ తోటి ఆయన మాట్లాడినటువంటి వీడియో, నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. నిధులన్నీ కేటాయిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి, సో ఈ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఎవరు గెలుస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కానీ నోటీసులు వచ్చిన తర్వాత దానం నాగేందర్ స్వరం మారింది. ఆయన మరి 30 తారీఖు రోజు హాజరై వివరణ ఇవ్వనున్నారా, లేదంటే కంటే ముందు రాజీనామా చేయనున్నారా ఏంటనేటువంటిది చూడాలి. సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే దానం వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశం అవుతా ఉంది. రైట్, ఎందుకు ఇప్పుడు ఈ మాట వినిపిస్తోంది అనే అంశానికి సంబంధించి దానం నాగేందర్ సన్నిహితులు కావచ్చు, అయితే ఇన్ఫాక్ట్ దానం నాగేందర్ ఏమంటున్నారు? అంటే దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఆయన నేను వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలకు వెళ్ళాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో నేను పార్టీ ఎక్కడ మారలేదు, పార్టీ నన్ను సస్పెండ్ కూడా చేయలేదు కదా అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఎందుకు ఆ కోణంలో మాట్లాడారు, రేపు హాజరవుతారా లేదా 30 తారీఖు రోజు అనేటువంటిది కూడా చూడాలి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారా, ఆ మంతనాలు జరుపుతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే కాంగ్రెస్లోనే ఉన్నాను అని చెప్పి గట్టిగా భావం వచ్చేలా, గట్టిగా అర్థం వచ్చేలా గత కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మళ్ళీ చర్చకు వస్తున్నాయి. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేశారు ఆయన. పిటిషన్ కొట్టారని స్పీకర్కు ఆయన వినతి సమర్పించారు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు దానం నాగేందర్. తాను ఇంకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదంటున్నారు. నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదంటున్నారు దానం నాగేందర్. తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందంటూ చెప్పుకొచ్చారు ఆయన.
2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళింది ఇటు వ్యక్తిగత హోదాలో వెళ్ళారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఇటీవల తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ దానం వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తీవ్ర చర్చాంశంగా మారాయి.